Hello friends, welcome to my channel Soft Solutions. లాస్ట్ వీడియోలో మనం ఎక్సెల్ టు టాలీ ఫంక్షనాలిటీ ద్వారా స్టాక్ ఐటమ్ మాస్టర్స్ని టాలీలోకి ఇంపోర్ట్ చేసి చూసాము. ఇప్పుడు మనం లెడ్జర్ మాస్టర్స్ని ఎక్సెల్ ద్వారా టాలీలోకి ఇంపోర్ట్ చేసి చూద్దాం. ముందుగా టాలీ ఓపెన్ చేసి నేను స్టాక్ ఐటమ్ ఇంపోర్ట్ చేసిన కంపెనీనే ఓపెన్ చేశాను. ఎక్సెల్ టు టాలీ డెమో అనే కంపెనీ. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆల్టర్లో లెడ్జర్లో చూడండి మనకి క్యాష్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది డిఫాల్ట్గా మనకి క్రియేట్ అయి ఉంటాయి. సో క్విక్గా మనం ఇంపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మాస్టర్స్ ట్యాబ్లో రైట్ సైడ్లో శాంపుల్ ఎక్సెల్ ఫైల్ అనే ఆప్షన్ నుంచి మనం లెడ్జర్ మాస్టర్ యొక్క డిఫాల్ట్ టెంప్లెట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుందాం. కాన్ఫిగరేషన్లో ఎక్స్పోర్ట్ శాంపుల్ ఫైల్ ఫర్ లెడ్జర్ మాస్టర్ అని తీసుకుందాం. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తున్నాను. సో నాకు లెడ్జర్ మాస్టర్ సంబంధించిన డిఫాల్ట్ ఎక్సెల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. సో ఈ ఎక్సెల్ని కనుక మనం గమనించినట్లయితే మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి వచ్చేసి లెడ్జర్ నేమ్, అలానే లెడ్జర్ గ్రూపు, లెడ్జర్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్కి సంబంధించిన ఫీల్డ్స్, అలానే బిల్ వైజ్ డీటెయిల్కి సంబంధించిన ఫీల్డ్స్ ఉన్నాయి. తర్వాత మనకు వచ్చేసి లెడ్జర్ అడ్రస్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ అనేవి ఉన్నాయి. ఇవి కాకుండా మనకి రిమైనింగ్ కాలమ్స్ కావాలి అనుకుంటే కనుక మనం లెడ్జర్ రీడ్మీ ఫైల్లోకి వెళ్ళి మనము ఫిల్ చేసుకోవచ్చు. లైక్ నాకు ఇప్పుడు లెడ్జర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి, అలానే జిఎస్టీ డీటెయిల్స్ కూడా కావాలి. ఇక్కడ నేను లెడ్జర్ రీడ్మీ అనే ఫైల్లోకి వెళ్తున్నాను. జస్ట్ కంట్రోల్ ఎఫ్లో కాంటాక్ట్ అని కొడుతున్నాను. ఇక్కడ మనకి ప్రైమరీ మొబైల్ నెంబర్, కాంటాక్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఫ్యాక్స్, ఈమెయిల్ సిసి, వెబ్సైట్ ఇవన్నీ మనకు వస్తున్నాయి. సో నాకు ఇందులో కావాల్సింది మెయిన్గా మొబైల్ నెంబర్ కావాలి, లెడ్జర్ యొక్క మొబైల్ నెంబర్ కావాలి. సో లెడ్జర్ మొబైల్ నెంబర్ అనేది నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ నేమ్ అనేది కావాలి, కాంటాక్ట్ నేమ్ కూడా కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నాకు లెడ్జర్ జిఎస్టీ నెంబర్ అనేది కావాలి. కంట్రోల్ ఎఫ్, జిఎస్టీ అని కొడుతున్నాను. ఇక్కడ చూడండి జిఎస్టీ రిజిస్ట్రేషన్, జిఎస్టీ ఐఎన్ఆర్యుఎన్, ఇది వచ్చేసి మన జిఎస్టీ నెంబర్ యొక్క ఫీల్డ్ నేమ్. సో జిఎస్టీ నెంబర్ అనేది ఇస్తున్నాం. అలానే నేను కొన్ని సేల్ లెడ్జర్స్ని కూడా ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒకేసారి. అంటే సేల్స్ ఎట్ ద రేట్ 5%, సేల్స్ ఎట్ ద రేట్ 12%, సేల్స్ ఎట్ ద రేట్ 18%, అట్లాగా సేల్స్ లెడ్జర్స్ కూడా నేను బల్క్గా ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి సంబంధించిన ఐజిఎస్టీ రేట్ని కూడా నేను ఫీల్డ్ అనేది యాడ్ చేస్తున్నాను. కంట్రోల్ ఎఫ్, ఐజిఎస్టీ రేట్, అది కూడా మనకి జిఎస్టీ రేట్ రిలేటెడ్ డీటెయిల్స్లో ఉంది. ఇక్కడ ఐజిఎస్టీ రేట్ అనేది దాన్ని కూడా నేను కాపీ చేస్తున్నాను. సో ఈ ఫీల్డ్స్ని యూజ్ చేసుకుని మనం లెడ్జర్ ఇంపోర్ట్ అనేది చూద్దాం. నేను కొంత శాంపుల్ డేటా అనేది ఫిల్ చేస్తున్నాను. ఫిల్ చేసిన తర్వాత మనం ఇంపోర్ట్ చేసి చూద్దాం. సో నేను ఇక్కడ కొంత డేటా అనేది ఫిల్ చేశాను. లెడ్జర్ నేమ్స్, కొన్ని లెడ్జర్స్ సన్రీ క్రెడిటర్స్ తీసుకున్నా, సన్రీ డెబిటర్ తీసుకున్నా, అలానే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నా, సేల్స్ అకౌంట్ తీసుకున్నా, ఆ లెడ్జర్కి సంబంధించిన అడ్రస్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ అనేది నేను ఫిల్ చేశాను. అలానే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేశాను. జిఎస్టీ రిజిస్ట్రేషన్ టైప్ కూడా రెగ్యులరా, అన్రిజిస్టర్డా అనేది కూడా నేను డిఫరెంట్గా ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ నెంబర్ అనేది మెన్షన్ చేశాను. తర్వాత మన సేల్ లెడ్జర్ ఇంపోర్ట్కి సంబంధించిన ఐజిఎస్టీ పర్సంటేజ్లు కూడా మనం వేసాం. ఈ డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు ప్రైమ్లో ఇంపోర్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీలో ఆల్ట్ ఓ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి మాస్టర్స్ ఇంపోర్ట్లో మనకి ఫైల్ ఫార్మాట్ అనేది ఎక్సెల్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన ఫైల్ పాత్ వచ్చేసి ఈ డ్రైవ్లో టాలీ ప్రైమ్లో ఎక్స్పోర్ట్ అనే ఫోల్డర్లో ఉంది. మన ఫైల్ నేమ్ వచ్చేసి ledger.xlsx. ఇందులో మనకి 2 షీట్స్ ఉంటాయి. అందులో లెడ్జర్ అనే షీట్ నుంచి మనము డేటా అనేది రీడ్ చేసుకోవాలి కాబట్టి నేను లెడ్జర్ అనే షీట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ టెంప్లెట్ నుంచి మనము లెడ్జర్ ఇంపోర్ట్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను డిఫాల్ట్ టెంప్లెట్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసి మాస్టర్ వచ్చేసి లెడ్జర్. సో లెడ్జర్ సెలెక్ట్ చేసుకున్నాను. మాడిఫై విత్ న్యూ డేటా అన్నాను. మనకు కావాలంటే బ్యాకప్ తీసుకోవచ్చు, నాకు అవసరం లేదు కాబట్టి నేను నో అని పెట్టుకున్నాను. సో ఇక్కడ సేమ్ స్టాక్ ఐటమ్ ఇంపోర్ట్ అప్పుడు ఎలా అయితే సమ్మరీ చూపించిందో అలానే మనకి ఇక్కడ ఇంపోర్ట్ సమ్మరీ ఫర్ లెడ్జర్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఫైల్ టు ఇంపోర్ట్ అనేది లెడ్జర్.xlsx, అలానే వర్క్ షీట్ నేమ్ వచ్చేసి లెడ్జర్,
టైప్ ఆఫ్ మాస్టర్ వచ్చేసి మనం లెడ్జర్ ఇంపోర్ట్ చేస్తున్నాము. అలానే రైట్ సైడ్ చూసుకుంటే మన డేటా అనేది ఏ రో నుంచి స్టార్ట్ అయ్యింది, ఏ రో వరకు ఉంది, సెకండ్ రో నుంచి స్టార్ట్ అయ్యి 9th రో వరకు ఉంది. అలానే ఏ అనే కాలం నుంచి స్టార్ట్ అయ్యి కే అనే కాలం దాకా ఉంది. అలానే ఇక్కడ మనం చూసినట్లయితే సన్రీ క్రెడిటార్స్ అనే గ్రూప్లో 2 లెడ్జర్స్ ఉన్నవి. అలానే సన్రీ డెబిటార్లో 1 లెడ్జర్ ఉంది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో 2 లెడ్జర్స్ అనేది మనం ఇంపోర్ట్ చేస్తున్నాము. అలానే సేల్స్ అకౌంట్లో 3 లెడ్జర్స్ అండ్ టోటల్ మనం 8 లెడ్జర్స్ అనే దాన్ని ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇలా ఎంత డేటా ఉన్నా కూడా మనం సింగిల్ క్లిక్తో మనం ఈజీగా ఎక్సెల్ నుంచి డేటాని టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇంపోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రైట్ సైడ్లో చూడండి, మనకి ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. సో ఇప్పుడు మనం వీటిని క్రాస్ చెక్ చేద్దాము. ఆల్టర్ లెడ్జర్ బాలాజీ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఎక్సెల్ ఫైల్ని గమనించినట్లయితే బాలాజీ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్ గ్రూప్ వచ్చేసి సన్రీ క్రెడిటార్లో ఉంది. సో సన్రీ క్రెడిటార్. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ బ్రాడీపేట్ గుంటూరు అండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ డీటెయిల్స్ వచ్చినాయి లేదు చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, గుంటూరు, బ్రాడీపేట్ గుంటూరు, స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా వచ్చింది. కాంటాక్ట్ నేమ్ వచ్చేసి శివ అని ఇచ్చాము. సో శివ అనే నెంబర్ కాంటాక్ట్ నేమ్ కూడా మనకి ఇక్కడ పికప్ అయింది. అలానే జిఎస్టీ నెంబర్ కూడా మనం ఎక్సెల్లో ఇచ్చాము. సో జిఎస్టీ నెంబర్ కూడా వచ్చింది. అలానే మన సేల్స్ అకౌంట్స్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ సేల్స్ @ 18% అనే దాంట్లో మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, సేల్స్ @ 18% అనేది నేమ్. అలానే గ్రూప్ వచ్చేసి అండర్ గ్రూప్ సేల్స్, దాని ఐజిఎస్టీ పర్సెంటేజ్ వచ్చేసి 18% అని ఇచ్చాము. సో ఇక్కడ సేల్స్ అకౌంట్ @ 18% అనేది మనకి క్రియేట్ అయింది అండర్ సేల్స్ అకౌంట్స్ కింద. అలానే ఇక్కడ మన జిఎస్టీ డీటెయిల్స్ కూడా 18% అనేది వచ్చింది. ఇలానే మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ కూడా మనం లెడ్జర్ రీడ్మీలో యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, సేల్స్ ట్యాక్సిబుల్, లోకల్ సేల్స్ ట్యాక్సిబుల్, ఇలాంటి నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కూడా కావాలనుకుంటే ఈ ఫీల్డ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. జిఎస్టీ ట్యాక్సిబిలిటీ, జిఎస్టీ క్లాసిఫికేషన్, ఇవన్నీ కూడా మనం మ్యాప్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం బల్క్లో లెడ్జర్స్ అనేది ఎక్సెల్ టు టాలీ ఫంక్షనాలిటీ ద్వారా ఈజీగా మనం మ్యాప్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.